హలో హాయ్ నమస్తే. నేను మీ వేణుని నల్గొండ కార్స్. ఈరోజు మంగళవారం 29వ తారీఖు ఏప్రిల్ 4వ నెల 2025. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. చూడొచ్చు మీ ముందరికైతే ఒక మంచి వెహికల్ అయితే తీసుకొచ్చిన ఇన్నోవా 2.5G మోడల్ వచ్చేసి 2010 జూన్లో రిజిస్ట్రేషన్ ఉంది. 5 ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది. జూలై వరకు ఉంది. చూడొచ్చు వెహికల్ అయితే సూపర్ కండిషన్లో ఉంది. పెయింట్ అయింది, చిన్న గీతల వల్ల ఫుల్ పెయింట్ చేయించారు. చూడొచ్చు బండి అయితే సూపర్ కండిషన్లో ఉంది. రీడింగ్ వచ్చేసి 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. సూపర్ ఉంది. ఇంజన్ కండిషన్ అయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి. 95% అయితే టైర్లు ఉన్నాయి. చూడొచ్చు. అలాగే మీరు ఏమైనా కార్ అమ్మాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను యూట్యూబ్లో పెట్టి అమ్మనీకి ట్రై చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 4 lakhs చెప్తుండు. స్మాల్ బార్గింగ్ ఉంది. చూడొచ్చు నల్గొండ లోకల్లో ఉంది. మీకు వెహికల్ చూపిస్తా, ఒకసారి చూడండి. చూడొచ్చు వెహికల్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది. నెంబర్ కూడా చూడొచ్చు మీరు. ఓకే, చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే బండికి పెయింటింగ్ చేయించారు. ఫుల్ పెయింట్ చేయించారు. బండి పర్ఫెక్ట్గా సెట్ అయింది. పెయింటింగ్ కూడా చూడొచ్చు. టైర్లు వచ్చేసి 95% అయితే ఉంటాయి. మిడ్ వేరియంట్ ఇది, జీ వర్షన్ 2.5G. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఓకే. ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కడ స్క్రాచ్ అయింది ఫ్రంట్ గ్లాసు. నో ప్రాబ్లం. మార్చనైతే మార్చలేదు, ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ కూడా రీప్లేస్ అయితే కాలేదు. ఒరిజినల్ ఉంది బండి అయితే. మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. పిల్లర్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ బీడింగ్లతో ఉంది. ఒరిజినల్ ఉంది బండి. సింగిల్ కీ అయితే అవైలబుల్ ఉంది. ఎక్కడ రష్ అయితే లేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఓకే, మనమైతే దీని రీడింగ్ చూద్దాం ఒకసారి. చూడొచ్చు. ఒకసారి అయితే స్టార్ట్ చేస్తా ఇంజన్. చూడొచ్చు మీకు వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ చేస్తా. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా స్మూత్గా అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు. దీని రీడింగ్ వచ్చేసి 1,82,815 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఇది. చూడొచ్చు. ఏసీ కూడా రన్నింగ్ ఉంది. 7 inches స్క్రీన్ ఉంది. బ్యాక్ కెమెరా కూడా పనిచేస్తుంది. బ్యాక్ కెమెరా కూడా చూడొచ్చు మీరు. ఓకే, బ్యాక్ కెమెరా కూడా పనిచేస్తుంది. ఏసీ చిల్డ్ ఉంది. 6 గేర్ బాక్స్ వస్తుంది. 5 ముందరకు, 1 వెనకకి. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ పవర్ స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. చూడొచ్చు. మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. సీట్ కవర్లు కూడా 100కి 80% అయితే ఉంటాయి. సీట్ కవర్లు లెదర్ ఉన్నాయి. చూడొచ్చు. ఇంటీరియర్ కూడా. ఇంకా టీవీ కూడా ఉంది. ఇది వర్కింగ్ లో ఉంది. చూడొచ్చు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఓకే, మనమైతే దీని ఇంజన్ చూద్దాం. మీకు ఇంజన్ చూపిస్తా చూడండి. చూడొచ్చు. ఎక్కడ రష్ అయితే లేదు. ఫ్రంట్ పిల్లర్ కంపెనీ తోటే ఉంది. కంపెనీ పేస్ట్ తోటే ఉంది. చూడొచ్చు. ఎక్కడ రష్ అయితే లేదు. న్యూ బ్యాటరీ ఉంది. చూడొచ్చు. రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది. కంపెనీ తోటే ఉంది. నాన్ యాక్సిడెంట్. ఇక్కడ రష్ అయితే లేదు. ఒరిజినల్ ఉంది బండి అయితే. ఇంజన్ బీడింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. దీన్ని మీకు గేజ్ పుల్ల తీసి చూపిస్తా చూడండి. ఓకే, మీ గేజ్ పుల్ల కూడా తీసి చూపిస్తా చూడండి. బ్యాక్ కంప్రెసర్ అది స్మోకు, అది ఆయిల్ చెమ్మ కూడా అసలు కూడా ఏం లేదు. కానీ బాగుంది. ఇంజన్ అయితే సూపర్ ఉంది. తీసుకోవచ్చు. ఓకే, బాగానే వేసేసి. ఓకే, మనం అయితే బ్యాక్ వెళ్ళిపోదాం. ఏసీ కూడా చిల్డ్ ఉంది. ఏసీ రన్నింగ్ ఉంది. ఫుల్ పెయింట్ అయింది. ఎక్కడ స్క్రాచ్ కూడా ఏం లేవు. చూడొచ్చు. ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ బిల్డింగ్ తోటి ఉంది. 4 పవర్ విండోస్ ఉంటాయి. చూడొచ్చు. ఎక్కడ రష్ అయితే లేదు. సీట్ కవర్లు వచ్చేసి 100కి 80% అయితే ఉంటాయి. చూడొచ్చు. బ్యాక్ రియర్ ఏసీ కూడా ఉన్నది. కప్స్ కూడా ఉన్నాయి. రూఫ్ కూడా చూడొచ్చు మీరు. 7 సీటర్ వెహికల్ అండి ఇది. 8 సీటర్ వెహికల్ ఇది. ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి ఇంకా 5 ఇయర్స్ అయితే ఉంది. మొన్ననే రిన్యువల్ అయింది. చూడొచ్చు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు. 95% అయితే ఉంటాయి టైర్లు. గుడ్ ఇయర్ టైర్లు ఉన్నాయి. చూడొచ్చు. బ్యాక్ సైడ్ లుక్ ఇది. బ్యాక్ స్పాయిలర్ కూడా ఉంది ఇంకా. 2.5G ఇన్నోవా ఇది. ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. నెంబర్ కూడా చూపిస్తున్నాం మీకు చూడండి. 2 తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది. తెలంగాణకు ఆంధ్రాకి అయితే పనిచేస్తుంది. చూడొచ్చు. స్పాయిలర్ ఒకటి పెయింట్ చేయించిస్తాం. చూడొచ్చు. బ్యాక్ డిక్కీ అయితే చూద్దాం. బూట్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడైతే రష్ అయితే లేదు. కంపెనీ బీడింగ్ తోటి ఉంది. ఒరిజినల్ ఉంది. ఓకే, వెనకైతే ఇది బూటు చూసుకోవచ్చు. బూట్ స్పేస్ అయితే కొంచెం తక్కువనే ఉంటుంది. వెనక సీట్లు కూడా చూడొచ్చు. ఏసీ కప్స్ కూడా ఉన్నాయి వెనక. 8 సీటర్ ఇది. దీని స్టెప్ పెన్ కూడా చూడొచ్చు. స్టెప్ పెన్ కూడా 95% ఉంటుంది. గుడ్ ఇయర్ కంపెనీ ఉంది. బ్యాక్ కెమెరా కూడా ఉంది. రన్నింగ్లో ఉంది. ఏసీ చిల్డ్ ఉంది. ఓకే, కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. చూడొచ్చు. ఎక్కడ ఏ స్క్రాచ్ అయితే లేదు. ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు. అన్ని కంపెనీ గ్లాసులతో అయితే ఉంది. డీజిల్ అండి ఇది. మైలేజ్ వచ్చేసి వస్తుంది. లీటర్కి 12 కిలోమీటర్లు అయితే వస్తుంది డీజిల్. టైర్ కూడా చూసుకోవచ్చు. వెనక లెవెల్స్ తోటి అయితే ఉండదు. మిడ్ వేరియంట్ ఇది. జీ వర్షన్ 2.5G వర్షన్ ఇది.
ఇంజన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. చూడొచ్చు కంపెనీ బీడింగ్లతో అయితే ఉంది, ఒరిజినల్ ఉంది బండి. ఎక్కడ ఏది కూడా రష్ అయితే లేదు, ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే చేయలేదు. సీట్ కవర్లు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక్కడ చినిగింది. సీట్ కవర్లు అయితే మంచిగానే ఉన్నాయి. డోర్ ప్యాడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ ఏ పిల్లర్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు, ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. 7 ఇంచెస్ స్క్రీన్ ఉంది. ఓకే, చూడొచ్చు మీరు. ఏసీ చిల్డ్ ఉంది. ఓకే, కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు మీరు. చాలా నీట్గా అయితే నీట్గా ఉంది. ఫుల్ పెయింట్ చేయించిండు ఓనరు, చిన్న చిన్న గీతలు ఉండడం వల్ల చేయించిండు. ఓకే, చూడొచ్చు. ఫ్రంట్ టైర్ కూడా 95% ఉంటుంది. గుడ్ ఇయర్ కంపెనీ ఉంది, చూడొచ్చు. ఓకే, ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది మీకు, ఇది ప్రైస్ వచ్చేసి 4 లక్షలు చెప్తుండు. 4 లక్షలు కూడా ఫిక్స్ ప్రైస్ అయితే ఏం కాదు, స్మాల్ బార్గింగ్ అయితే ఉంది, అడగొచ్చు మీరు. ఓకే, ప్రజెంట్ అయితే ఇది నల్గొండలో ఉంది. మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు ఇప్పిస్తా వెహికల్. 2 తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది, తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా నేను పేపర్స్ అయితే పంపిస్తాను, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇంకా 5 ఇయర్స్ అయితే రెన్యువల్ ఉంది, 5 ఇయర్స్ పనిచేస్తుంది ఆర్సీ వ్యాలిడ్ అయితే. ఓకే, ఇలానే మీరు కార్లు ఏమైనా అమ్మాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టి కార్లు అమ్మడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, బాయ్, జై శ్రీరామ్.